యాకోబు పత్రికను చదువుకుందాం. మనం 3 చక్కని మాటలు మనం యాకోబు భక్తుని ద్వారా మనం తెలుసుకుంటున్నాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం. యాకోబుని మనం నీతిమంతునిగా తెలుసుకున్నాం, తర్వాత జ్ఞానిగా తెలుసుకున్నాం, తర్వాత ప్రార్థన పరుడుగా తెలుసుకున్నాం, సమాధానకర్తగా, సమాధాన పరిచర్యను కలిగిన వానిగా, అదే సమయంలో ఒక న్యాయవాదిగా, న్యాయము తీర్చువాడిగా, లేఖనముల యందు అమిత ఆసక్తి కలిగిన వాడిగా యాకోబు గురించి తెలుసుకున్నాం. ఈ 5వ అధ్యాయంలో ప్రత్యేకంగా మనకి ఏం చెప్తున్నాడు అంటే, మీకు 3 ప్రాముఖ్యమైన విషయాలు అవసరమని చెప్తున్నాడు. ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు కదా. ఇప్పుడు మనందరి యొక్క ఎదురు చూపులు ఎవరి కోసం? నిజమేనా? దేవుని కోసమేనా? దేవుని కోసం ఎదురు చూస్తున్నారా? సరే, ప్రభు వచ్చి మీరు నా కోసమా ఎదురు చూస్తున్నారు, ఇప్పటిదాకా నాకు తెలియదు, అయితే నేను ఇప్పుడే వస్తున్నానంటే ఏమంటారు మనం అప్పుడు? ప్రభువా, మేము అన్నాం కానీ ఇంకా మాకు సిద్ధమేనా? నిజంగా మీరు సిద్ధమేనా? ప్రభు ఇదిగో నేను వస్తున్నానని చెప్తే ఎస్ లోడ్, రా ప్రభు అంటారా? షొలమిత్తి కేకేస్తా ఉంది, ప్రియుడా చెప్పండి రమ్ము అంది. ఎప్పుడు రమ్మనాలి? ఎవరు సిద్ధపాటు కలిగి ఉంటే ప్రియుడిని పెళ్లి కొడుకుని రమ్మనాలి? పెళ్లి కుమార్తె. కానీ నేటి దినాల్లో పెళ్లి కొడుకు సిద్ధపడి స్టేజ్ మీదకి వచ్చేస్తాడు. 10:30, 11 మధ్యకి వస్తాడు, 1:30 కూడా రాదామా? ఎవరామా? ఎందుకని చెప్పండి? ఎందుకు రాదు? ఆమెని చక్కగా ఆమెంతటా ఆమె సిద్ధపడు అంటే సరిపోయేది. కానీ అమ్మలక్కలు వచ్చి చక్కగా ఉన్న ఆమెను చెడగొట్టడమే ధ్యేయంగా, హేగే నిర్ణయించిన అలంకారము తప్ప మరేది. అందుకే నచ్చేసింది. ఎవరికి ఉండాలి అలంకరణ? సహజ సౌందర్యాన్ని, సహజమైన అందాన్ని పాడు చేసేది ఉండకూడదు. వింటున్నారా? ఎప్పుడు పెళ్లి కొడుకుని రమ్మంటుదామా? ఈమె సిద్ధంగా ఉన్నప్పుడు. ప్రియుడా రమ్మన్నప్పుడు ఆయన కూడా అమ్మయ్య నా ప్రియురాలు కేకేస్తుందని ఆయన కూడా అంటాడు, ఇదిగో నేను త్వరగా అనాలి కదా. మనం సిద్ధంగా ఉన్నప్పుడే 3 విషయాలు చెప్పాడు ఇక్కడ. అనగా రాకడ కొరకు ఎదురు చూడండి, దేవుని కొరకు ఎదురు చూడండి. నీ ఎదురు చూపులు దేని కొరకు? వాక్యం చెప్తుంది. దేని కొరకు నీ ఎదురు చూపులు? దేని కొరకు ఎదురు చూస్తున్నావు? మీకు ఏం కావాలంటే చూడండి, 7వ వచనం, సహోదరులారా ప్రభుడాకడ వరకు ఓపిక కలిగుండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షం సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తం ఓపికతో కాచుకొంచు దాని కొరకు కనిపెట్టును కదా. వ్యవసాయదారుడు దేని కొరకు కనిపెడతాడు కదా? ఓపికతో. వ్యవసాయదారుడు కృషివలుడు. ఎప్పుడైనా ఆలోచించారా ఆయన కష్టం? వ్యవసాయదారుడు ఎంత ఓపికగా ఎదురు చూస్తాడో మీరు కూడా దేవుని రాకడ కొరకు అంత ఓపిక ఎదురు చూడాలని చెప్తున్నాడు. తొలకరి వర్షం కొరకు, కడవరి వర్షం కొరకు, సమకూడు వరకు వర్షం కొరకు ఎదురు చూస్తాడు. అంటే తన ఎదురు చూపులన్నీ ఎట్టుంటాయి? నేల మీద ఆకాశం వైపా. అంటే దేని కొరకు కదా? వర్షం కొరకు. మనం ఎదురు చూస్తున్నామా? వ్యవసాయదారుడు అయిపోవాలి మనం. ఎదురు చూడడంలో ఏమవ్వాలి? పెద్ద చెప్పండి. దేనిలో? ఎదురు చూడడంలో ఏమవ్వాలి? ఎందుకు చెప్పట్లేదు మీరు? గట్టిగా చెప్పండి. ఎదురు చూడడంలో వ్యవసాయదారుడు అవ్వాలి. తర్వాత ఆ కిందకు వస్తే చక్కగా మనం ఏమంటున్నాడు చూడండి, 11వ వచనం, సహించిన వారిని దానిలోను కూర్చున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరి కదా. యోబులాగా సహించుకోండి అంటున్నాడు. ఎవరిలాగా? పెద్దగా సహిస్తామా? యోబు సహించాడు. ఎంతగా అంటే ఇంకంతకన్నా ఎవరు సహించలేరు. యోబు లాంటి సహనం, శ్రమలలో సహనం, సమస్తమును కోల్పోయిన దేవుని కొరకు ఎదురు చూడడంలో సహనం. యోబు లాంటి సహనము కలిగి ఉండండి అని చెప్తున్నాడు. వ్యవసాయదారుడు లాంటి ఓపిక, దెన్ తర్వాత యోబు లాంటి సహనం. 3వది 17వ వచనం, ఏలియా మన వంటి స్వభావము కలిగిన మనుషుడు వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షింపలేదు. ఏలియాకున్న ఆసక్తి చెప్పండి. ఏలియాకున్న 3 విషయాలు.
వ్యవసాయదారుడి ఓపిక. 2 యోబు సహనం. ఏలియా. ఉన్నాయా ఈ 3? ఓపిక, సహనము, ఆసక్తి కలిగిన క్రైస్తవులుగా ఉండాలని యాకోబు కోరుతున్నాడు. అది అవసరం మనకి. ఈరోజు అవి నేర్చుకుందాం. మనం లోకస్తులం కాదు, లోక మర్యాదను అనుసరించడానికి కాదు ఇక్కడ ఉన్నాం. మనం ప్రత్యేకత. అందుకే మనందరం ఇక్కడ కూర్చున్నాం. ఎందుకంటే మనం ఎందుకు కూర్చున్నామంటే మేము లోకస్తులం కాదు. మా జీవితం అలాంటిది కాదు, మా బ్రతుకు అలాంటిది కాదు, మా నడవడిక అది కాదు, మా మాటలు, మా ప్రవర్తన, మా స్థితి అది కాదు. ఇదిగో మాకు ఇది, మా భాష, మా రాజ్యాంగం ఇది, ప్రభు మాకిచ్చిన నడవడిక, వాక్యం ఉందా? మన జీవితాలు అలా ఉన్నాయా? ఆలోచించండి. మొట్టమొదట వ్యవసాయదారుడుకున్న ఓపిక కలిగి ఉండండి. యోబు భక్తుని వంటి సహనాన్ని మీరు కలిగి ఉండండి. ఏలియాకున్న ఆసక్తి కలిగి ఉండాలి. అటువంటి కృపా దేవుడు మనకి దయచేయనుగాక.